జయ జయ శంకర హర హర శంకర. అద్వైతం, ఈశ్వరానుగ్రహం. ఇక్కడే ఈశ్వరానుగ్రహం పనిచేస్తుంది. తన మాయాశక్తి చేత ఈ జీవుల్ని సృష్టించాడు. సృష్టిలో భాగమైన మనస్సు ఒకదానికి అర్పింపబడవచ్చు. తనంతట తాను ఈ అర్పణ చేసుకోదు. ఇది చంచలమని విన్నాం కదా. దీనిని వైరాగ్య అభ్యాసాదుల ద్వారా లొంగదీయాలని లోగడ భగవానుడన్నాడు. వాటిని మనస్సు అంగీకరించినప్పుడు జీవుడు అభ్యసిస్తాడు. ఆ పని చేయడానికి అది ఒప్పుకుంటుందా? కోరికలతో నిండిన వానికి వైరాగ్యం నూరిపోస్తుందా? మరి ఎట్లా? ఇట్లా కొట్టుమిట్లాడే జీవునిపై భగవానుడు కనికరించి ఈ చంచలమైన దానిని పనిముట్టుగా చేసుకున్నాడేమిటని కనుకరిస్తాడు. అప్పుడు జీవుడు అభ్యాస వైర్యాల వల్ల మనస్సును లొంగదీసుకొనగలడు. జీవుని కంటే ఈశ్వరుడు అధికమవడమంటే అతని అనుగ్రహం పనిచేస్తుంది. జీవుడి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం మాత్రం చెయ్యగలడు. అది సఫలమగునట్లుగా చెయ్యువాడే ఈశ్వరుడు. మనస్సు ఆత్మను గ్రహించలేదు. మన మీద పెత్తనం చెలాయించేది మనస్సని మాత్రం తెలుసు. కనుక మన ప్రయత్నం ఈ మనస్సు ద్వారానే చెయ్యాలి. ఈ బాధల నుండి విముక్తిని చెయ్యి అని మాత్రమే మన మనస్సు ప్రార్థించగలదు. ఆ వైరాగ్యాన్ని మాటిమాటికి చింతించాలి. ప్రార్థన తీవ్రమైన కొద్దీ పైవాడి అనుగ్రహం ఉంటుంది. ఈశ్వరానుగ్రహం వల్లనే మహోన్నతమైన శాశ్వతమైన శాంతస్థితిని పొందగలవని భగవానుడు అన్నాడు. తత్ప్రసాదాత్పారాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.